ఈ కాలంలో మనిషి 150 సంవత్సరాల పాటు జీవించే అవకాశం ఉందని బీజింగ్ లో పుతిన్ జిన్పింగ్ల మధ్య అవయవ మార్పిడిపై జరిగిన చర్చలో ఒక కొత్త చర్చకు శ్రీకారం చుట్టారు అగ్రనేతలు. రోజు రోజుకు బయోటెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. జిన్పింగ్ జీ తరచూ మానవ అవయవ మార్పిడితో అమరత్వం పొందవచ్చని చెబుతున్నారు. మరి ఈ క్రమంలో మనిషి 150 ఏళ్లు బతకొచ్చంటారా అని అడిగిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశ్నకు జిన్పింగ్ జవాబిచ్చారు. అవును, మనిషి 150 ఏళ్లు కూడా బతకొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. వీరి ఈ మాటలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఇరువురి మాటలు మైక్రోఫోన్ ఆఫ్ చేయకపోవడం వల్ల బయటకు లీక్ అయ్యాయి. ఇద్దరు అంశంపై ఇంత స్పష్టంగా చెప్తున్నారంటే ఇదేదో కొట్టిపడేయాల్సిన విషయం కాదని, మ్యాటర్ ఏదో ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఈ ఇద్దరు దశాబ్దాలుగా చైనా, రష్యాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తున్నారు. ఆ క్రమంలోనే జిన్పింగ్ పుతిన్లకు ఇంకొన్ని దశాబ్దాల పాటు అధికార పీఠాన్ని అంటిపెట్టుకొని జీవించాలన్న ఆశ బలంగా ఉన్నట్టుంది. బీజింగ్ లో కట్టుదిట్టమైన మిలిటరీ భద్రత మధ్య జరిగిన సైనిక సాయుధ పరేడ్ లో వీరిద్దరి మధ్య జరిగిన ఈ అనూహ్య సంభాషణ రుజువు చేసింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఇద్దరు నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా 150 ఏళ్ల దాకా మనిషి జీవించగలడు అనే అంశం చర్చకొచ్చింది. ఈ సందర్భంగా జిన్పింగ్ తో పుతిన్ జీవ సాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలవైపోతున్న పాడైపోతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటే గనుక మనిషి చాన్నాళ్ళు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో ఎవ్వర ఛాయ్తో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువును జయించవచ్చు అని అన్నారు. దీనికి జిన్పింగ్ మాండరిన్ భాషలో బదులిచ్చారు. గతంలో 70 ఏళ్లు బ్రతకడం అంటే గగనంగా ఉండేది. కానీ ఇప్పుడు మెరుగైన వైద్య ప్రమాణాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి 70 ఏళ్లు వయసు వచ్చిన చిన్న పిల్లాడి కిందే లెక్క. కొందరు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అభివృద్ధిలోకి వస్తున్న వైద్య శాస్త్ర పరిశోధన ఫలాలను అందిపుచ్చుకుంటే ఈ శతాబ్దిలోనే మనుషులు 150 ఏళ్ల దాకా జీవించగలరు అని అన్నారు. అయితే అదే సమయంలో వారిద్దరి వెంటే నడుస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జిన్పింగ్ పుతిన్ల మాటలు విని వారి వైపు చూస్తూ బిగ్గరగా నవ్వారు. మరి వీళ్ళ సంభాషణ వీరు నవ్వారో ఊరికే యథాలాపంగా నవ్వారో తెలియదు మనకు. ఎందుకంటే ఆ 72 ఏళ్ల ఇద్దరిలో పోల్చుకుంటే 41 ఏళ్ల కిమ్ చాలా చిన్న పిల్లాడిగా అని చెప్పుకోవాలి. ఈ సంభాషణ మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. ఇరు దేశాధినేతల మనసులో ఏముంది అనే అంశం బయటకు వచ్చింది. ఇప్పటికే ఇరు దేశాల అధ్యక్షులు ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తుండగా తాజాగా వారి మధ్య ఎక్కువ కాలం బ్రతకడం, అమరత్వం గురించి చర్చకు రావడం కాస్త ఆసక్తికరంగా మారింది. తర్వాత రాబోతున్న ఎన్నికల్లోనూ అధ్యక్ష పీఠంపైనే తిష్ట వేసుకుని కూర్చునేలా జిన్పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులు చేయించారు. పుతిన్ సైతం ఇదే తరహాలో గతంలోనే రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ లెక్కన ఇద్దరికి మరింత కాలం పరిపాలించాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే పలు దేశాలలోని బిలియనీర్లు, దేశాధిపతులు వయసు మీరిన సమస్యలు, అమరత్వాన్ని సాధించే విషయంలో పెద్ద ఎత్తున పరిశోధనలు చేయిస్తున్నారు. బిలియన్ల కొద్ది ఖర్చుతో ఇమోర్టాలిటీపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వీలైతే అసలు చావనేదే లేకుండా చూడాలని శాస్త్రవేత్తలకు వారు సూచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ వారి ఆశలు, ఆశయాలను కాస్త పక్కన పెడితే అవయవ మార్పిడి, అవయవ దానం అన్న రెండు కీలక విషయాలు చర్చలోకి వచ్చాయి. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మంచిదని అంటారు కదా. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అవయవ దానం ఇంకా మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. ఒక వ్యక్తి చనిపోతూ మరొకరికి ప్రాణం పోయడం అంటే విచిత్రంగానే ఉంటుంది, కానీ అది నిజం. కేవలం అవయవ దానం వల్లే అది సాధ్యమవుతోంది. చనిపోయిన వ్యక్తి తన అవయవ దానాలు చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి. కిడ్నీలు, గుండె, కళ్ళు, ఊపిరితిత్తులు, బ్రెయిన్ ఇలా అన్ని ఆర్గాన్స్ దానం చేసి అవసరాల్లో ఉన్న వాళ్ళ ప్రాణాలు నిలబెట్టొచ్చు. ఇలా శరీరంలో పాడైపోయిన అవయవాలను మార్చడం ద్వారా ప్రాణం పోయడం అంటే వారికి అమరత్వం ప్రసాదించడమే అవుతోంది. ఈ లెక్కన పుతిన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలను చెప్పాలి. గతంలో అవయవదానం చెయ్యాలంటే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అవయవదానం చేసేందుకు జనం ముందుకొస్తున్నారు. దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివంగత నేత సురవరం సుధాకర్ రెడ్డి తన యావదాస్తిని ప్రజలకు పంచడంతో పాటు తన పార్థివ శరీరాన్ని ఆసుపత్రికి అవయవదానంగా రాసి ఇచ్చారు. అది చాలా గొప్ప నిర్ణయంగా కీర్తించబడింది. ఆ రకంగా ఆయన అమరత్వం అనే గొప్ప స్థితిని సాధించినట్లయింది. 1954లో అమెరికాలో తొలి అవయవదానం జరిగింది. డాక్టర్ జోసెఫ్ ముర్రే ఈ ఆపరేషన్ ని సాధించారు. కవల సోదరులైన రోనాల్డ్, రిచర్డ్ హెర్రీలకు విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. అందుకు గాను 1990లో సైకాలజీ మెడిసిన్ విభాగంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. హెచ్ఐవి, గుండె సంబంధిత జబ్బులు,
క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఎటువంటి దీర్ఘకాలిక జబ్బులు లేని ఎవరైనా అవయవదానం చేయవచ్చు. ఇందుకు కులం, మతం, ప్రాంతంతో సంబంధమే లేదు. అయితే అవయవ దానం చేసే వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇప్పటికే హైదరాబాద్ ఈ విషయంలో ముందు వరుసలో ఉంది. స్థానిక మెట్రో రైలు కూడా గ్రీన్ ఛానల్ ట్రాన్స్పోర్ట్ అందించి చాలా సార్లు తోడ్పడింది. పలువురు ప్రాణాలు గాలిలో కలవకుండా దక్కాయి. గత 9 నెలల్లో తెలంగాణలో 160 ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. ఈ ఏడాది ముగిసే సమయానికి ఆ సంఖ్య 200 దాటనుండగా ఖాయంగా కనిపిస్తోంది. 2022లో 194 డొనేషన్స్ జరిగాయి. 2023 సెప్టెంబర్ నాటికి 160 డొనేషన్స్ జరగగా సుమారు 400కు పైగా ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. రెండేండ్లలో దాదాపుగా 1100 మంది ప్రాణాలను నిలబెట్టడం విశేషంగా చెప్పాలి. అవయవ దానంతో ప్రాణాలు నిలపడంలో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ సేవలు అందిస్తూ అవార్డులు అందుకుంటోంది. దేశంలో అవయవ దానం విషయంలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాల జాబితాలో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా తెలంగాణలో 2వ స్థానంలో నిలవడం విశేషం. WHO గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది జనం అవయవాలు ఫెయిల్ అయి చనిపోతున్నారు. ఇలాంటి వారి ప్రాణాలు నిలబెట్టాలంటే అందుకు అవయవ మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం 2012లో రాష్ట్ర ప్రభుత్వం జీవన్ దాన్ పేరుతో ఒక ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. అవయవ దానం ప్రాముఖ్యత, ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు కృషి చేసింది. అవయవ దానం 2 రకాలుగా ఉంటుంది. మనిషి ఒక కిడ్నీ, లివర్ తో జీవించగలడు. మనిషి బ్రతికి ఉన్నప్పుడే ఆ అవయవాలను తీసి మరొకరికి అమర్చుతారు. ఇక రెండో విధానంలో దాత మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని దానం చేయడానికి ద్వారా ఆ శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యకరమైన అవయవాలను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు మార్చవచ్చు. అవయవాలను తొలగించిన తర్వాత శరీరాన్ని చెల్లాచెదురుగా పడేస్తారని అపోహ ఉంటుంది. కానీ అవసరమైన అవయవాలను తీసుకున్న తర్వాత మానవ శరీరాన్ని చక్కగా కుట్టేస్తారు. దానికి మళ్ళీ సాధారణ రూపం తీసుకొస్తారు. ఆ తర్వాత బాడీని మెడికల్ కాలేజీ విద్యార్థులకు స్టడీ కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎవరైనా అవయవ దానం చేయొచ్చు. ఒక మనిషి చనిపోతే గుండె ఆగిపోయిన తర్వాత అవయవాలు పనికి రాకుండా పోతాయి. కొంతమంది బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు గుండె ఇంకా పనిచేస్తూనే ఉంటుంది. నిర్ణీత సమయంలో మాత్రమే వాటిని తొలగించి మార్పిడి చేయడానికి వీలవుతూ ఉంటుంది. మన దేశంలో అవయవ మార్పిడి చట్టం ఉంది. ఎవరైనా బయట వ్యక్తులు ఆ అవయవాలను అమ్మినా, కొనుగోలు చేసినా చట్టరీత్యా నేరం. కేవలం దగ్గర బంధువులు మాత్రమే అవసరమైన వారికి అవయవ దానం చేయొచ్చు. ఆడవాళ్ల అవయవాలని పురుషులకి మార్చడం సాధ్యం కాదనే అపోహ కూడా ఉంది. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. మగ, ఆడవారి కాలేయం, కిడ్నీ ఒకేలా ఉంటాయి. అందువల్ల వాటిని సురక్షితంగా మార్పిడి చేయవచ్చు. 60 ఏళ్లు దాటిన వాళ్ళు అవయవ దానం చేయడానికి కుదరదు. కాలానుగుణంగా దాత శరీర అవయవాలు పనితీరు సక్రమంగా ఉండాలి. అప్పుడే దానం చేసేందుకు అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్ళకి శరీర అవయవాల పనితీరు మందగిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత తన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతారు. మరణంలోనూ జీవించడం అంటే ఇదే. పుతిన్ జిన్పింగ్ కు చెప్పినట్లు అవయవ దానంతోనే సాధ్యం.